పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా! ఈ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలు మనల్ని 10 మినిట్స్‌కి ఒకసారి అమ్మ స్నాక్స్, అమ్మ స్నాక్స్ అని అయితే అడుగుతా ఉంటారు. మా పాప కూడా అంతే. సో, అందుకని నేనైతే ఇంట్లోనే ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను చెక్కలు. నేను చేసిందైతే మా మదర్ చేసిన స్టైల్‌లో అయితే నేను చేశాను. మా మదర్ ఇలానే చేసేవాళ్ళు. ప్రాసెస్ ఏంటంటే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ దాంట్లో పేస్ట్ కోసము అల్లము అండ్ మిర్చి అండ్ కరివేపాకు మనం మిక్సీ చేసుకోవాలి. ఏమి కొలతలు ఏమీ లేవు. క్వాంటిటీ మనం తినే స్పైస్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అండ్ బియ్యపు పిండిలో కొంచెం నేనైతే ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న బటర్‌ని అయితే యాడ్ చేశాను. అండ్ దాంట్లో చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం సెసమే సీడ్స్ అండ్ పెసరపప్పు అండ్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారము అన్నీ వేసి వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్‌గా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇది పూరీ ప్రెషర్‌తో కూడా చేసుకోవచ్చు చెక్కలని షేప్. పూరీ ప్రెషర్ లేకపోతే మనము ఇంట్లో ఉన్న ఇలాగా ఒక కవర్‌ని కట్ చేసి దాంట్లో ఇలా బాల్స్ లాగా పెట్టి మన ప్లేట్‌తో గానీ, గ్లాస్‌తో గానీ ఇలా రౌండ్ షేప్‌లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. చూసారా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినియి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. వెన్నపూస ఏసి చేస్తే ఏంటంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. సాఫ్ట్‌గా, క్రిస్పీగా బావుంటాయి. ఎక్కువ గట్టిగా రావు. అండ్ ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చెక్కలన్నిటిని ప్రెస్ చేసి పెట్టుకున్నవి ఇలా ఆయిల్‌లో వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా బావుంటాయి కూడా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.